క్రిందటి ఎన్నికలు 2014లోనేమో వైసీపీ గెలుస్తుందని ఇస్తే అవి విఫలమైనవి. తెలుగుదేశం గెలిచింది. 2019లో వచ్చేటప్పటికి వైసీపీ గెలుస్తుందని చెప్పి జాతీయ మీడియా సంస్థలు టచ్ చేస్తే అప్పుడు తెలుగుదేశమే గెలుస్తుందని లగడపాటి జోస్యం చెప్పడం, వాస్తవంగా జోస్యం అనే కంటే కూడా సర్వే ఎవరితో చేయించారు. అంతకుముందు ఆంధ్ర ఆక్టోపస్ అని పేరు. తన క్రెడిట్ మొత్తం, తన క్రెడిబిలిటీ మొత్తాన్ని త్యాగం చేస్తూ ముందు తెలంగాణలో ఫెయిల్ అయ్యాడు ఆయన. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో దానికి నేను సెటరేట్ చేసేసుకున్నాను, ఈ దఫా ఖాయం, లేకపోతే నేను ఏది పోల్స్ సన్యాసం తీసుకుంటానని చెప్పారు, సర్వేల సన్యాసం తీసుకుంటాను. చివరికి అది ఫెయిల్ అయ్యేటప్పటికి సర్వేల సన్యాసమే తీసుకున్నారు ఆయన. లగడపాటి రాజగోపాల్ శాంతం కనుమరుగారు. ఆరా సంస్థ లాస్ట్ ఎలక్షన్స్లో సక్సెస్ అయింది. 124 నుంచి 130 దాకా వైసీపీకి వస్తేనే అంచనా వేసింది. 150 దాకా వచ్చింది. అయితే 2014లో ఆరా సంస్థ విఫలమయ్యింది అన్నటువంటి విషయాన్ని దక్కన్ క్రానికల్తో కలిసి ఆరా చేసింది, విఫలమయ్యింది అన్నటువంటిది అప్పుడు తెలుగుదేశం కూటమికి 55 దాకా వస్తాయని మాత్రమే చెప్పిందంటూ ఇప్పుడు తెలుగుదేశం గుర్తు చేస్తుంది. ఓవరాల్గా చూస్తే ఆరాకి కాస్త క్రెడిబిలిటీ ఉంది. ఎందుకయ్యా అంటే 2018 తెలంగాణ ఎన్నికల్లో సక్సెస్సు, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సక్సెస్సు, ఏది ఉభయ రాష్ట్రాల్లో, 2019 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఇదే 2019లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి సంబంధించి సక్సెస్ అయ్యారు. అట్లాగే దుబ్బాక లాంటి వాటిట్లోనూ సక్సెస్ అయ్యారు, మునుగోడు లాంటి వాటిట్లో కూడా సక్సెస్ అయ్యారు. కాబట్టి ఇంతవరకు జరిగినటువంటి వాటిలో సక్సెస్. కానీ ఇప్పుడు ఆరా మస్తాన్ ఇచ్చినటువంటిది మిగతా జాతీయ సర్వేలకి కంప్లీట్ భిన్నంగా ఉంది. ఏపీ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏకి 71 నుంచి 81 సీట్లు వస్తుంటే వైకాపాకి 94 నుంచి 104 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నటువంటిది ఆయన అంచనా ఇస్తుంది. ఎన్డీఏ 47.55% దగ్గర ఆగుతుంటే ఓట్లు, వైకాపా 49.41, అంటే క్రిందటిసారి దాదాపు ఆ ఓట్లు రిటైన్ అయినట్టు. ఎన్డీఏ 47.55 దాకా, అంటే 3 కలవడం వలన ఇంకొంచెం యాడ్ అయినట్టు. ఇతరులకు 3.04% ఓట్లు రావచ్చని అంచనా వేశారు. లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి 10 నుంచి 12, వైకాపా 13 నుంచి 15 ఎంపీ సీట్లు గెలుచుకోవచ్చు అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం మద్దిరాల్లో శనివారం ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన విశ్వసనీయతకి ఇది పరీక్ష. వెంటనే నిన్నటి నుంచి తెలుగుదేశం వాళ్ళు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు, మస్తాన్తో చేశారు, కొనుగోలు చేశారు, అది ఇదని. నాకు తెలిసి అతను కొనుగోలుకు అమ్ముడుపోయే పరిస్థితి కాదు. ఒక సర్వే సంస్థ సర్వే చేయాలంటే డబ్బులు కావాలి. తెలుగుదేశం పార్టీ కూడా సర్వేలకి గతంలో ఆయన్ని వినియోగించుకుంది అన్నటువంటి విషయం నేలాయపాలెం విజయ్ కుమార్, ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, చెప్తున్నారో. ఆయన చెప్తున్న లెక్క ప్రకారం 2022లోనే ఆరా మస్తాన్తో సర్వే చేపిస్తే అప్పుడు కేవలం 4 సీట్లే తెలుగుదేశం పార్టీకి వస్తాయని ఇచ్చారట. అంటే ఒకవేళ అమ్ముడుపోయేటట్టే తెలుగుదేశం డబ్బులు ఇచ్చింది కాబట్టి తెలుగుదేశమే భారీగా గెలుస్తుందని ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. అప్పుడు కుప్పం కూడా ఓడే జాబితాలో ఉందని దాన్ని ఆలంబన చేసుకుని చంద్రబాబు గారు ఈ పొత్తులకి రెడీ అయి ఉంటారు మిగతా వాళ్ళని. అంటే సర్వేలని సర్వే చూసుకున్న తర్వాత ఏం చేయాలి, మనం మార్పులు ఏం చేసుకోవాలన్నో చూసుకోవాలి. అందుకోసమే అందుకు అనుగుణంగా తీసుకుని ఉంటారు. ఈవెన్ మొన్న కూడా తెలుగుదేశం డబ్బులు ఖర్చు పెట్టింది అన్నటువంటిది నేలాయపాలెం గారు చెప్తున్నారు. అంటే దాన్ని బట్టి అటు తెలుగుదేశం డబ్బులు ఇస్తే మరి తెలుగుదేశానికే చెప్పాలి కదా, ఇటు వైసీపీ కూడా డబ్బులు ఇచ్చి ఉండొచ్చు. ఇది సర్వే ఏది నిజమన్నా తెలుసుకోవడానికి అయి ఉండొచ్చు. మరి డబ్బులు ఆయన జేబులో నుంచి పెట్టుకుంటారు, లేకపోతే వీళ్ళిద్దరూ పే చేశారా అన్నది తెలియదు. పే చేస్తే ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి చేస్తారు అనుకునేటట్టే తెలుగుదేశం ఎక్కువ ఇవ్వడానికి సిద్ధపడి ఉండేది కదా, అంతకుముందే ఇచ్చి ఉన్నట్టయితే కనుక. కాబట్టి డబ్బు అన్నటువంటిది కాదు, ఆయనైతే క్రెడిబుల్గా తను గ్రౌండ్ లెవెల్లో తనకున్నటువంటి సెఫాలజీ పరిజ్ఞానాన్నే వినియోగిస్తుంటారు, నో డౌట్. అందులో అది సక్సెస్సా ఫెయిల్యూరా అన్నటువంటిది ఇప్పుడు తేలిపోతుంది. ఈ ట్రిప్ సక్సెస్ అయితే కనుక భవిష్యత్తులో ఆయన మాటకి తిరిగి ఉండదు. ఈ ట్రిప్ ఫెయిల్ అయితే మరో లగడపాటిగా మిగిలిపోతారు.